బీసీలు చైతన్యమయ్యే ట్రాక్ అది కాదు, ట్రాక్ తప్పి మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పింది బీసీలను ఇవ్వాలనే కాదు, తొక్కేసుకుంటా వచ్చారు. ఒక్కొక్క వ్యవస్థను బలోపేతం చేయాలి. ఇలా అట్లెందుకంటావు ఉపేందర్? ఏ పార్టీ అధికారంలో ఉంటే అలా సామాజిక వర్గం వాళ్ళకి మంచి పోస్టింగ్లు ఉంటాయి, మంచి జిల్లాల కలెక్టర్లు అవుతారు, మంచి పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓలు అవుతారు, మంచి జిల్లాలకు ఎస్పీలు అవుతారు. ఒక్కదాన్నే లేదు, ఒకటే తిట్టుడు మొదలు పెడితే అది కరెక్ట్ కాదు. అగ్రవర్ణాలను తిట్టుడు, ఆ రాజ్యాధికారం మన చేతికి వస్తే మన వర్గాలు కూడా అత్యున్నత స్థాయిలకు వస్తారు. ఎలా ఏదన్నా మంచి ఇన్కమ్ సోర్స్ ఉన్న రెవెన్యూ డివిజనల్ ఉంటే ఏ సామాజిక వర్గం అధికారంలో ఉంటే వాళ్ళే వస్తారు. సిటీ చుట్టుముట్టున్న పోలీస్ స్టేషన్లు అన్నీ రాజ్యాధికారం ఎవరిది ఉంటే అందే వస్తుంది, ఆని వర్గాలే వస్తాయి. కాబట్టి ఒకటే అనుకొని ఇదే అనుకుంటే కాదు. ఇంకొకటి బడుగు బలహీన వర్గాలు కూడా బాగా అవేర్నెస్ రావాలి. ఇలా బడుగు బలహీన వర్గాలకి వెళ్ళి దాదాపు 1,30,30,000 కోట్ల బడ్జెట్ ఈ కులాలకు వెళ్ళి వస్తే ప్రభుత్వం ఈ కులాలకు ఇచ్చేది 10,000 కోట్లు, 15,000 కోట్లు, 20,000 కోట్లు, బిచ్చగాళ్ళ కన్నా అధ్వానం కదా. ఇవన్నీ ఇందులో ఒక మాటలు తిట్టి ఉద్యమం నడిపే నాయకులే కాదు, మేధావులు రావాలి, మంచి ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనాలి, ఇంకా పోరాట యోధులు రావాలి, ప్రొఫెసర్స్ రావాలి. అందరు వచ్చి దీన్ని ఏదో ఇనుమడింప, ఏదో కుండలు ఉడికేది నోట్లోనే ఉడకాలి, ఇప్పుడే కావాలి, వచ్చేసరికి అధికారం రావాలి. ఇదంటే ఇలా ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు బహన్జీ వచ్చింది, కాన్సీరామ్ గారు సుదీర్ఘ పోరాటం చేసిండు. కానీ ఎందుకో మరి ఆ కులాల మీద అది నిలవలేదు, తొందరగా కొలాప్స్ అయిపోయింది. కాబట్టి కులాలు అది ఇది అనేది కాదు, ఒక అణగారిన వర్గాలకు రాజ్యాధికారం అందే ఆలోచనతోటి పోవాలి. కానీ ఒక కులం, ఇప్పుడు ఒక ఆయన ఎవరన్నా కులం చేశారు అనుకో, ఆ రాజ్యాధికారంలో ఉన్నోళ్ళు చాలా తెలివి కల్లోళ్ళు, నీకన్నా 10 వాళ్ళ తెలివి పిలిచి ఇవ్వలోని పిలుస్తారు, ఆ వాళ్ళకి డబ్బులు ఇచ్చారా, నువ్వు ఇంకో ఉద్యమం పెట్టరా అని పెడతారు. అయ్యో మందకృష్ణ మాదిగ గారి మీద ఎన్ని ఉద్యమాలు పుట్టి వచ్చినాయి, ఎన్ని ఎంఆర్పిఎస్లు పుట్టి వచ్చినాయి. ఆయన మొండితనం, ఆయన తెగువకు ఎవడు నిలవలే కానీ ఎన్ని వచ్చినాయి తను. కాబట్టి ఇవి అంత ఈజీగా కాదు. కానీ ఏది ఏమైనా బడుగు బలహీన వర్గాలలో అవేర్నెస్ రావాలి. ఆ నినాదం గట్టిగా బయటపడితేనే ఈ ఎన్నికలకు కాకుండా ఇంకొక 5 ఏళ్ళకు వస్తుంది. నీళ్ళల్లోనే అగ్గి ఉంటుంది అనే సామెత ఉంది కదా, తప్పకుండా ఈ అమాయకత్వంలోకెళ్ళి తిరుగుబాటు వచ్చేస్తుంది, తప్పక ఉప్పెనలాగా వస్తుంది. కానీ సార్, స్వతంత్రం వచ్చి దాదాపు 70-75 ఏళ్ళ పైబడి ఈ జనరేషన్లో కూడా ఇంకా మనకు అంబేద్కర్ గారు కల్పించిన రాజ్యాంగ ఫలాల గురించి మాట్లాడే స్థాయిలోనే ఉన్నాం. అనుభవించే స్థాయి పక్కన పెడితే మాట్లాడే స్థాయిలో ఉన్నాం. అంటే తప్పిదాలు ఎక్కడ జరుగుతున్నాయి అంటారు? మాట్లాడే స్థాయిలో ఉన్నోడు కూడా లేడు. ఎవరినో నాలేక గట్టిగా మాట్లాడమని కుయ్యి అంటారు. ఇవాళ 19 మంది ఎమ్మెల్యేలు అయ్యారు దళితులు, ఉప ముఖ్యమంత్రులు అయ్యారు. దామోదరం సంజీవయ్య గారు గాంధేయవాది, ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, చీఫ్ సెక్రటరీలు అయ్యారు. ఎవ్వరికి కూడా జాతి మీద ప్రేమ లేదు. ఇవాళ నాకున్న ఆస్తి నా తదనంతరం నా కొడుకు తింటాడు, కానీ నేను ఉమ్మితే నా ఉమ్మ డబ్బా కూడా నా కొడుకుది. కానీ ఈ భారతదేశంలో ప్రజలందరూ మలమూత్ర విసర్జన చేస్తే మాలమాదిగొల్లతోటే ఎత్తుకోపిస్తారు. పారిశుద్ధ్య కార్మికులు ఈ భారతదేశంలో మాలమాదిగొల్ల తప్ప వేరే జాతోడు ఎవడన్నుండా చెప్పు, అవునా కాదా? ఇవాళ మరి ఆ జాతికి సంబంధించిన ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఇంకిత జ్ఞానం ఉండాలి కదా, ఉండాలన్నా ఉండొద్దా? ఇవాళ నువ్వు ఏడవు, వాళ్ళ చేతుల రాజ్యాధికారం ఉంది కాబట్టి, రాజకీయ పెట్టుబడిదారుల దగ్గర రాజ్యాధికారం ఉంది కాబట్టి ఈ పారిశుద్ధ్య కార్మికులు చేసే వర్క్ను యాంత్రీకరణ చేయడం పెద్ద పనేం కాదు. ఇలా నీ కడుపుల సర్జరీ రోబోటిక్ సర్జరీ చేస్తావు. ఇవాళ ఒక టెలిఫోన్లో పైసలు కొడితే అమెరికాలో పోయి డబ్బులు పడతాయి, అవునా కాదా? అంతకన్నా పెద్ద టెక్నాలజీ కాదు. కానీ కక్షతోటి జాతులతోటి చేపియాలనే వివక్షతోటి దళితులతోటి ఈ పారిశుద్ధ్య కార్మికుల దళితులతోటి ఈ గైడ్ పని చేపిస్తారు. మరి ఆ దళిత నాయకులకు కూడా ఇంకా బుద్ధి రావాలి.
నేను మందకృష్ణన్నకు కూడా ఒకసారి ఒక కరోనా టైంలో కలిసినప్పుడు చెప్పిన, అన్న ఇదే ఈ ఉద్యమం మంచిదే, ఇది నాకు అంత దీని గురించి తెలియదు కానీ ఈ దళితులను ఈ విధంగా వాడుకుంటారు, దీని కొరకు మీరు చేయండి అన్న, మరొక అంబేద్కర్ అవుతావు అని చెప్పి. కానీ అది ఎవరికి బట్టి ఉంటలేదు. ఇది మన చేతులకు రాజ్యాధికారం వస్తే దాని మీదనే మొదలు ఫోకస్ పెడతామేమో వాస్తవం. కానీ అన్నిటితోటి విమిడి ఉంది. కానీ ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉండ్రాళ్ళ వినాయకుని మీద భక్తి కాదాళ్ళు, బడుగు బలహీన వర్గాల మీద భక్తి లేనే లేదు. వినాయకుని పేరు చెప్పి ఉండ్రాళ్ళు ఎట్లా తినాలి అనే ఆకాంక్షతోటి ఓకే ఇలా మతాన్ని ఎత్తుకోనేమో భారతీయ జనతా పార్టీ, కులాన్ని ఎత్తుకోనేమో కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతున్నాయి. ఈ డ్రామాల గుణపాఠం చెప్పాలంటే బడుగు బలహీన వర్గాలలో చైతన్యం రావాలి. మరో ఎందుకు సార్ మీరు చెప్తున్నట్టు కులాలు నిర్వీర్యం అయిపోతే కేసీఆర్ అనే వ్యక్తి ముదిరాజులకు చేపలు ఇచ్చిండు, గొర్రెలు ఇచ్చిండు, బర్రెలు ఇచ్చిండు, ఆయా కులాల ఉత్పత్తిని పెంచే ప్రయత్నం కూడా చేసిండు. కానీ కుల వృత్తులను ప్రేరేపిస్తున్నాడు అనే మెసేజ్ పోకుండా మేము గొర్రెలు కాసుకుంటూనే ఉండాలా, మేము బర్రెలు కాసుకుంటూనే ఉండాలా, మేము చదువుకోవద్దా, చైతన్యం కావద్దా, అధికారంలో రావద్దా అనే అంశాన్ని ఆ రకంగా టర్న్ చేసింది. ఇది ఎట్లా ఎందుకు పాసిబుల్ అయిందంటారు? అంటే కేసీఆర్ గారు క్యామ మల్లేశ కుర్మా, నాకు గొర్రెలేమి ఇవ్వలే, నేనేం గొర్రెలేం తీసుకోలే, నేను బజార్లో బతికే తెలివి ఉంది, నాకు ఆస్తులు ఉన్నాయి, అవి ఉన్నాయి, వేరు వ్యాపారాలు ఉన్నాయి. నిర్వీర్యమైన వాళ్ళకు కొంతమంది కుల వృత్తులు ఇచ్చిండు. ఇవాళ ఒక్కటి ఈ కొంతమంది నాయకులు తిట్టే వర్గం రెడ్లను తిడతావు. మా నాయనలు గొర్రె కాసినాడు, వాళ్ళ నాయనలు వ్యవసాయమే చేసేది. వాస్తవం. అన్నీ వాళ్ళు క్యాప్చర్ చేసుకొని వాళ్ళేమో ధనవంతుల్లాగా ఎదిగిపోయారు. అన్నీ కోల్పోయావు ఈ బడుగు బలమైన వర్గాలు దారిద్ర రేఖకు దిగువకపోయింది. దాన్ని కొద్దిగా అసలు కేసీఆర్ గారు జగమెరిగిన నాయకుడు, నిర్వీర్యం ఏడయిందో ఆడికెళ్ళే లేపాలనే సంకల్పంతో ఆయన చేసిండు. గొప్ప ఆలోచన అది, చాలా గొప్ప ఆలోచన. ఇలా వీటితోటి ఏడ కోల్పోయినామో ఆడికెళ్ళి ఆ ఆలోచన ఎవరికి ఉందండి? ఏమనుకున్నా ఏదున్నా దున్నుకోవాలి, దులుపుకోవాలి, బస్తా నింపుకోవాలి, పోవాలనే సంకల్పమే. అట్లా కానీ కేసీఆర్ గారు చాలా ముందు చూపుతోటి బడుగు బలహీన వర్గాలు మార్కెట్ కమిటీలల్లో రిజర్వేషన్ పెట్టిండు, వైన్ షాపులల్లో రిజర్వేషన్ పెట్టిండు కేసీఆర్ గారు. అంటే ఒక రకంగా దాన్ని ముందుకు నడిపించడానికి మా యాదవ్ బడుగుల లింగయ్యకి రాజ్యసభ ఇచ్చిండు, ఒక సాకలతను బసవరాజ్ సారయ్య గారికి ఇచ్చిండు, మా కుర్మకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చిండు, ముదిరాజుకు రాజ్యసభ ఇచ్చిండు, మండలి వైస్ చైర్మన్ ఇచ్చిండు, వదిరాజు గారికి ఇచ్చిండు, వదిరాజు బీసీ ఇచ్చిండు, చాలా మందికి ఇచ్చిండు. అట్లా రాజకీయ కానీ అదే సరిపోదు, అదే సరిపోదు. కానీ అంత చేసిన నాయకులు కూడా ఎవరు లేరు ఇలా. కాబట్టి బీజేపీ కాంగ్రెస్ కుట్రలను బడుగు బలహీన వర్గాలు ఎవ్వరు కూడా ఏం సార్ బీసీల యొక్క ఇప్పుడు జరుగుతున్న బీసీ రిజర్వేషన్లలో బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటంటే ఏం చెప్తారు? ఏం లేదు, తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బీసీలకు 42% ఇవ్వాల్సిందే. ఈ కులగణన తప్పు అనే దాని మీద స్టాండ్గా గట్టిగా ఉంది. ఇలా బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ తీసుకుంది కాబట్టి మళ్ళీ రీసర్వేకు ప్రభుత్వం తలొక్కింది. కానీ లేకపోతే ఎవరో ఒకితే అది లెక్క కాదు, పత్రం కాదు. ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఏందండి, సౌర కుటుంబం అంత పెద్ద యంత్రాంగం ఉంది, నెట్వర్క్ ఉంది. ఇవాళ పెద్ద అయిన ఆలోచన ఏముందో ఇవాళ ఇట్లా చెప్తే గ్రామాన వాడిన స్తంభించేంత యంత్రాంగం మ్యాన్ పవర్ బీఆర్ఎస్ పార్టీకి ఉంది.